రంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలోని రాధాకృష్ణ ఉన్నత పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. నల్లంపల్లి చౌరస్తాలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, బంధుమిత్రులు హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ కవనం పాండు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులతోటి 10 సంవత్సరాల నుండి పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా ఎన్నో జాబులను వదిలేసుకొని పాఠశాల నిర్మించడం జరిగిందని, ఆ తర్వాత చాలా సార్లు ఎన్నెన్నో కష్టాలు పడ్డ బాధలను చెప్పుకుంటూ ఆ యొక్క కష్టాలను అధిగమించి ఈరోజు 670 మంది విద్యార్థులతో మండలంలోని నా యొక్క స్కూల్ ఇంతమంది పిల్లలు చదవడం గొప్ప గర్వకారణమని, చదువు కంటే సంస్కారవంతమైన చదువు చాలా గొప్పదని, పిల్లలకు బడికి పంపించే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకొని మా యొక్క బడికి పంపించినట్లయితే చదువుల్లో, ఆటల్లో, క్రీడల్లో ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో నా యొక్క చిన్నప్పటి కళ అని తెలిపారు. అలాగే మీడియా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ ఘనంగా సాలువాతో మెమంటో ఇచ్చి ఘనంగా LED స్క్రీన్ పై జర్నలిస్టులను చూపిస్తూ చాలా గొప్పగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎం కృష్ణదీప్తి రెడ్డి, ప్రొఫెసర్ సంధ్యారెడ్డి, రణ్వీర్ రెడ్డి, USA ప్రవీణ్ కుమార్, USA పి ప్రణయ్, ముదిరాజ్, అసిస్టెంట్ మేనేజర్ జహీరాబాద్, SPI ఎన్ శ్రీనివాస్, 5 స్టార్ మేనేజర్ నారాయణ కేడ్, 5 స్టార్ మేనేజర్ నారాయణ కేట్, 5 స్టార్ బ్యాంకు వివిధ గ్రామాల బంధుమిత్రులు, సోదర సోదరీమణులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరియు మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన చిన్న పెద్ద మరియు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కవనం పాండు. बाबू सर, बटाना सर, बेगमपुर सर, कमांडो गाइड, इंडोरी विटल सर, आनंद सर, స్కూల్ పెట్టాలి అని చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంటుండే. డాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుండే, డాక్టర్ అవ్వలేదు. స్కూల్ పెట్టొచ్చిన ఉద్దేశంతో మరి రైకోట్ మండలంలోని జంగి గ్రామం కాబట్టి ఊరికి వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ వచ్చింది. రుక్మిణి కాలేజ్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏర్పాటు చేయాలంటే సొసైటీ ఉండాలి. తక్కువ సౌండ్ తక్కువ. ఎడ్యుకేషనల్ సొసైటీని స్టార్ట్ చేసినాం. నాన్న పేరు దానమయ్య, అమ్మ పేరు రుకమ్మ, ఇద్దరిని కలిపితే మోడర్న్గా ధనరుక్మిణి ఎడ్యుకేషనల్ స్టార్ట్ అయింది. దాని అండర్లో రుక్మిణి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ రుక్మిణి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినాం. 8 సంవత్సరాలు రుక్మిణి జూనియర్ కాలేజ్ నడిపించినాం. 817 మంది విద్యార్థులు ఇంటర్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళినారు. అలాగే ఫీజు రికవరీ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఈ కోవిడ్తో పాటు కాలేజ్ కూడా అంతరించిపోయింది. 15 సంవత్సరంలో మన రాధాకృష్ణ పాఠశాలలో కేవలం 174 అడ్మిషన్లతో స్టార్ట్ చేసినాం ఒక ఆటోతో. తర్వాత 2015-16 సంవత్సరంలో 2 కొత్త బస్సులు తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలగజేయడం వల్ల 250 అడ్మిషన్స్తోనే నడిపినాం. పిల్లలు సహకరించాలి, లేదంటే మీకు ఫీజు పెంచుతా వచ్చు సార్. ఏమన్నా చెప్పు, వాడిని కొడతావా, తిడతావా, గుద్దుతావా, ఇష్టం.
వాడు చదవాలి అంతే అంటారు. కానీ ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ మాత్రం తల్లిదండ్రులకు పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ మా పైన ఇంకా ప్రేమ చూపిస్తుంది. అయిపోయింది కొంచెం ముందు లాస్టే చెప్తా. మీ పిల్లలకు చదువు చెప్తాం, ఆటలు ఆడిపిస్తాం, పాటలు పాడిపిస్తాం, నవ్విస్తాం, ఏడిపిస్తాం, మీకంటే బాగా చూసుకుంటాం, మీకంటే ఎక్కువ టైం మీ పిల్లలతో మేము గడుపుతాం. మీ బిడ్డ దయచేసి పుట్టగానే మీ బిడ్డ నడవాలి అని అనుకోకుండా మాకు మంచి విద్యను బోధించే అవకాశం ఇవ్వండి, మాతోనే ఉండండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, జై రాధాకృష్ణ. థ్యాంక్ యూ.